బాగుంది ఐస్ క్రీము. అమ్మాయి బర్త్డే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా బొమ్మలు కూడా పిలుస్తూ ఉన్నారు. చాలా బాగా చేశారనమాట. ఇంక ఇప్పుడైతే డీజేతో డ్యాన్స్ కూడా వేస్తూ ఉన్నారు. నేను ఇంటికి వచ్చేసాను పిల్లలను తీసుకొని, ఎందుకులే అని చెప్పి. గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. రాత్రి అయితే 10 వచ్చేసి పిల్లలకు భోజనం తినిపించేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ అవి జరుగుతున్నాయి. కానీ నాకు కానీ మా పిల్లలకు కానీ ఎవరికి నచ్చదనమాట అవి. అందుకని చెప్పేసి భోజనం చేసి ఇంకా అంతని పిల్లలను తీసుకొని వచ్చాను. పిల్లలు పడుకున్నారు, ఇంకా లేవలేదు. ఇంకా లెగిస్తే కానీ అడగరు నానేడమా అని చెప్పేసి. సాస్ బాబుకి విజయవాడ పోయాడు రా నాన్న అని చెప్తే మా తాతగాడకి నేను కూడా పోయేవాడినేగామా అని అంటా ఉన్నాడు. ఇంకా లేవలేదు. టైం వచ్చేసి ఇంకేడవుతుంది. లేకపోతే మళ్ళీ అంటలేదు వేసుకొని బట్టలు సరుకులో పెట్టేసుకొని అన్నం వండేసి పిల్లలకి క్యారేజీలో పెట్టడానికి అన్నం ఆరేసాను. కర్రీ బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. మా ఆయన ఉన్నప్పుడు ఆ కర్రీ చేస్తే మా ఇంట్లో 2 కర్రీలు చేయాల్సి వచ్చిందని చెప్పి బాగా అట్టా లేదులే అని చెప్పేసి ఇంకా ఆ కర్రీ అయితే చేస్తున్నా. మా ఆయనకి ఇష్టం లేని కర్రీ ఏందనుకుంటున్నారా, బంగాళదుంప పొడవు పెట్టేశాను. ఆయిల్ కూడా పోసే వేడైంది. పచ్చిమిర్చి, అల్లం, చున్నిపాయ పేస్టు, ఆయిల్ అయితే వేడైంది. ఎండుమిరపకాయలు కూరమరిగి వేసుకొని పేస్ట్ మొత్తం అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకున్నాం. ఈ విధంగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని లైట్గా సాల్ట్, పసుపు వేసుకుంటే మనకి కలర్ఫుల్గా కనపడిద్ది. లైట్గా పసుపు వేసేసాను, కలిపేసుకున్నాం. ఈ విధంగా మొత్తం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బంగాళదుంప అనేది కలిపేసుకోవాలి. మొత్తం అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుందాం. మనం కర్రీలో కలిపేసినప్పుడు మనకి నలిగిపోతాయి కానీ మరీ కొంచెం గట్టిగానే ఉంటుంది, అంటే లావు సైజులోనే ఉంటున్నాయి. పిల్లలేమో ఇది తినకుండా పక్కన పెట్టేస్తున్నారు. అందుకని చెప్పేసి ఈ విధంగా అట్లా కలిపితే ఇట్లా చేస్తూ ఉన్నాను. మొత్తం అయితే కర్రీలో కలిపేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బంగాళదుంప మొత్తం కలిపేసుకుందాం. మొత్తం కర్రీ ఈ విధంగా కలిపేసుకుంటే మనం పులిహోర తాలింపు వేస్తే అట్లా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. నాకైతే చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు ఈ కర్రీ అలవాటు చేసింది. తినడం అయినా నేర్పించడంలో ఫస్ట్ వంట అనమాట. చాలా బాగా ఇష్టం నాకైతే. మొత్తం అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి పిల్లల్ని లేపి వాళ్ళకి అన్నం పెట్టేసి స్నానం చేస్తాను. ఇది కలిపి ప్రిన్స్ అమ్మకి ఇస్తే తింటా ఉంది. ప్రిన్స్ అమ్మని రెడీ చేసా. ఇవాళ శుక్రవారం కదా, మర్చిపోయి యూనిఫామ్ వేసాను. బాగు ఫోన్ చేస్తే ఇవాళ శుక్రవారం రాజు యూనిఫామ్ ఇచ్చేసి నార్మల్ బట్టలు అంటే ఇంకా అబ్బాయికి అయితే ఈ బట్టలు వేసేసాను. హాయ్ చెప్పు. హాయ్. అబ్బాయిని రెడీ చేశాను. ఫ్రెండ్స్ అమ్మకి యూనిఫామే నేను ఇడవను, నాకు నచ్చింది అంతా ఉంది. ఇప్పుడే బాగా కూడా ఫోన్ చేస్తే ఇంకో అత్తమ్మ మాయ వాళ్ళు వీడియో కాలింగ్ కూడా మాట్లాడేశారు. ఇంకొక 5 నిమిషాలు అయితే వచ్చింది. పిల్లల్ని అయితే పంపించాలి. ఇవాళ చాలా లేట్ అయిపోయింది. అసలు ఎంత టెన్షన్ పడ్డానో, బస్ స్టాండ్కి అందిస్తానో పిల్లల్ని పంపించగలను అని చెప్పేసి. అన్నం పడేసి వస్తున్నాడు సుహాసు, మళ్ళీ ఏం తెలియనట్టు. ఎందుకు పడేసా అన్నం? మబ్బులైనా మరి పొద్దున్నే పట్టినాయి వర్షం పడే విధంగా. నిన్న విజయవాడలో వర్షం పడిందంట, ఈరోజు ఇక్కడ కురిసిద్దేమో. రాత్రి బాగా లేడని చెప్పేసి మా నాయనమ్మ అయితే తోడుకి పడుతుంది అనమాట. ఇప్పుడే లేచింది. చిన్నయ్య గారు బస్ ఎక్కించేటప్పుడు ఏడుస్తూ ఉంటున్నాడు, గిరితే పోతున్నాడు అని చెప్పేసి మా నాయనమ్మ అయితే చిన్నయ్య గారు తీసుకొని వెళ్తూ ఉంది. ఇంకా ఇంట్లో పనులు మొత్తం అయిపోయినట్టే. పిల్లలను పంపించేసి బట్టలు ఉన్నాయి, పరుపులు అవన్నీ మట్టేసి బట్టలు ఇటుకేసుకోవాలి. అంట్లు తోమేసాను. ఇంకా మిషన్ కొన్నాను కదా రీసెంట్గా,
మిషన్ అయితే ఇప్పుడిప్పుడే కొంచెం ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నా వీడియోలు చూసి. ఇంకా దారం ఎక్కించడం, కొట్టడం అవన్నీ కొంచెం కొంచెం అర్థమవుతున్నాయి అనమాట. ఇంకా మెల్లమెల్లగా నేర్చుకోవచ్చులే అని చెప్పేసి మిషన్ అయితే కొన్నాను కదా, ఇప్పుడిప్పుడే దాని మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నాను. బాగా వస్తే ఇంకా పేపర్లు తీసుకొస్తాను, న్యూస్ పేపర్లు, దాని ద్వారాగా కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. మా వదిన అంటారా, మా రోజా వదిన పిల్లలకి దసరా సెలవులు ఇచ్చినప్పుడు పిలవాలి నేర్పించిద్దని చెప్పేసి. నాకంటూ నేను నా బ్లౌజులు నేను కుట్టుకునే విధంగానే నేర్చుకుందాం మా వదిన చేతుల మీదుగా అని చెప్పేసి అనుకుంటున్నాను. సాయంత్రం కానీ ఫోన్ చేయాలి మా వదినకైతే. ఏంటి డాడీ సంగతి, ఏంటి అల్లుకున్నావు మళ్ళీ, ఏంది చెప్పులు తిరిగేసుకున్నావు, చెప్పుది. సరేనండి, పిల్లలు వెళ్ళేటప్పుడు బస్ కాడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను పదండి. తీసుకున్నాను వస్తుంది. ముందు మీరు అది పట్టుకో, బాక్ సైడ్ పట్టుకో బుడ్డి. దివ్యా బాయ్ బాయ్. పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు, ఇంట్లో పని చేసుకోవాలి. మా పిల్లలు పడిపోతే దక్క హ్యాపీ అనమాట. ఇంట్లో పని చేసుకోవాలి. ఇప్పుడు దాకా ఒకటే గోడ. డాడీ డాడీ ఓ చెత్తను తాత, డాడీ కాయ తీసుకున్నావు, పొద్దున్నే జలుబు కదా. దా అన్నయ్య అక్కయ్య స్కూల్కి పోయారు. నువ్వు అంగన్వాడికి ఎప్పుడు పోతావు, పోవా? ఓకేనండి, నేనైతే కొత్త మిషన్ అయితే తీసుకున్నాను కదా, ఇంక ఇదనమాట. ఇంక ఇప్పుడిప్పుడే ఇదిగోండి దారాలు ఎక్కిచ్చేసి, ఇది మామూలు సింగిల్గానే పెట్టేసానులే. ఆ దారం ఈ విధంగా ఎక్కిచ్చేసి ఇంకా కొత్త మిషన్ అయితే ప్రయోగం అయితే చేశాను. ఇదిగోండి నేను కుట్టిందనమాట డ్రెస్కి, మామూలుగా పై కుట్లోటికి వేస్తున్నాను. ఇట్లా వస్తుంది. ఇట్లా చూస్తుంటే బాగానే ఉంది, కానీ మళ్ళీ ఇట్లా వెనక పక్క చూస్తుంటే దారం అయితే ఇరుక్కున్నట్టుగా ఆ విధంగా వస్తూ ఉంది. ఇంకా అంతేనా కాదో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే. బాబు అయితే విజయవాడ నుంచి ఇంక ఇప్పుడే బయలుదేరుతూ ఉన్నాడు. ఇంకా ఆ విధంగా అయితే కుడుతున్నాను. కుట్టు అనేది ఈ విధంగా వస్తూ ఉంది. అంటే బ్యాటరీ ఉంది, కానీ బ్యాటరీతో కాకుండా కాలుతోని దొక్కి నేర్చుకోవాలని చెప్పేసి ఆశ అనమాట. బ్యాటరీది ఏముందండి, అది ఇప్పట్లో వచ్చిన బ్యాటరీ అనమాట. పాతకాలపులో ఏంటంటే కాలుతోనే దొక్కేవాళ్ళు కదా, బాగా హెడేక్గా ఉంటుంది. ఇంకా ఎందుకంటే గప్పుకొని నేర్చుకోగలుగుతానా లేదా, 10,000 పెట్టుకున్నాను, నా మైండ్కి ఎక్కిద్దా లేదా, సరిగా చేత అయిద్దా లేదా అని చెప్పేసి పదే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. బావేమో రాజీ ఇంకేదైనా మిషన్ నేర్చుకోవడానికి చదువు అవసరం లేదు, జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి అంటూ ఉంటాడు. ఇంకా ఏదైనా ఒక నెలలో నువ్వు నేర్చుకోగలుగుతావులే రాజీ అంటా ఉన్నాడు బావ అయితే. ఫస్ట్ అయితే కుట్టడం నేర్చుకుంటే బ్లౌజ్ కటింగ్ కానీ ఇంకా అవి తర్వాత నిదానంగా నేర్చుకోవచ్చు. కుట్టడం ఒకటికే, కాలుతో దొక్కేది ఒకటికే కొంచెం కష్టం అనిపిస్తుంది నాకైతే. బ్యాటరీతో అయితే సింపుల్గానే ఉంది. ఇంక అట్లా కాదని చెప్పేసి ఈ విధంగా నేర్చుకోవాలని చెప్పేసి నేనైతే పిల్లల ఇద్దరిని స్కూల్కి పంపించేసాను. చిన్నయ్య గారిని నిద్రపుచ్చేసి మిషన్తో ప్రయోగాలు అనమాట. ప్రయోగం అంటారో నేర్చుకునే విధానం అంటారో, తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే రాజీ అక్క ఇంక ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి అని చెప్పేసి కామెంట్ చేయండి. అసలుకి బాబిన్లోకి దారం ఎలా ఎక్కించాలో కూడా అర్థం కావట్లేదు. కొంతమంది అనుకోవచ్చు, అమ్మ అన్నీ నేర్చుకున్నావు మిషన్ కొనవచ్చు కదా అని. మిషన్ కొనుక్కున్నాక కూడా నేర్చుకునే శక్తి నాకు ఉందని నేను ఆలోచించి ఇంకా తీసుకోవాలనిపించి ఇట్లా మా ఆయన అడిగి కొనిపించుకున్నాను. కుట్టు అనేది సరిగా వచ్చే విధంగా దారం అవన్నీ అదేనండి విధంగా అయితే కుడతా ఉన్నా. ఇక్కడే మధ్యలో చిక్కు పడుతూ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకేమో పై కుట్లాగా వచ్చేసింది. దారం ఏంటంటే ఒక్క పక్క టనంగానే ఎదిగండి అట్లా వస్తుంది.
మరి కుట్టు సరిగ్గా పడలేదంటారా, మిషన్ ఏదన్నా పార్ట్ లూజ్ అయిందంటారా, ఊరక చేత్తో అట్ట టచ్ చేయగలంటే వేగంగానే వస్తూ ఉంది. కదండి, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటా ఉన్నాను కదా, ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా బాగా మంచిగా రాజీ అక్క మిషన్ నేర్చుకోవాలని చెప్పేసి మీ చెల్లని కామెంట్ చేస్తే దాన్ని బట్టి నిదానంగా నేర్చుకోగలుగుతాను. పినిస్తో పని ఉంటుంది. నేను కుట్టిన కుట్లు అయితే మిషన్ కంటే సూత పినిస్తో పని లేదనమాట. గోరు తిట్టనగానే వచ్చేస్తుంది. నిదానంగా అయినా జాగ్రత్తగా కుట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, నేను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.